హాయ్ ప్రేక్షకుడా, బాగున్నావా? చాలా రోజులైందిగా చూసి. అదే అప్పుడెప్పుడో మొన్న 3, 4 రోజుల క్రితం కలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడే. హ్మ్. చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు బాగానే ఉంటావులే. నీదేం పోయింది? సరే, ఏంది ఏదో పంచాయతీ ఏంది? ఏదో అంటున్నావు నాతో. అదే ఆదిరెడ్డి, నిఖిలాలమ్మ, పృథ్వీ చెప్పులు సంథింగ్ ఏదో చెప్తున్నావు. ఏంది అది? ఏమైంది? ఆదిరెడ్డి, యష్మి వాళ్ళ నాన్న తెలుగు వాళ్ళని చెప్పుతో కొట్టినట్టు చేశారన్నాడా? ఎందుకు? ఓహో! తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటూ కన్నడ వాళ్ళ దారుణాలు, వాళ్ళ గ్రూపిజం అన్నీ చూడలేక తెలుగు వర్సెస్ కన్నడ అని మాట్లాడుతూ తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటూ ఉంటే ఆళ్ళని యష్మి ఆళ్ళ నాన్న ఒక కన్నడ పర్సన్ తెలుగు భాష అభిమానుల్ని, తెలుగు ప్రేమికుల్ని చెప్పుతో కొట్టినట్టు చేశాడని చెప్పి ఆదిరెడ్డి అన్నాడా? అవ్వా! అంత మాట అన్నాడా ఆదిరెడ్డి? ఏమో నాకు తెలీదే. అన్నాడా నిజంగానే? ఓ ప్రేక్షకుడా, కన్ఫర్మ్ చెయ్యి, నిజంగా అన్నాడా? అన్నాడా? ఓకే. అవునా? నాకు తెలీదే. అయినా ఇంకా సిగ్గు లేకుండా మన తెలుగోళ్ళందరూ ఆదిరెడ్డి వీడియోలు చూస్తున్నారా? ఆహా! ఇంక అంతేలే, ఇంకేం చేస్తాం మరి. ఇంకా నేను చెయ్యట్లేదంటావా? అబ్బా! సర్లే అబ్బాయి, చేసినప్పుడేదో తెగ చూసేసినట్టు. ఇప్పుడు నేను చెయ్యట్లేదు అంటున్నావు. నా సంగతి సరేలే, ముందు ఈ మ్యాటర్ మాట్లాడదాం. ఏంది? వినపట్ల. ఆదిరెడ్డి కన్నడ బ్యాచ్ పిఆర్ అనిపిస్తుందా? ఏమో మరి, ఇంక మనకేం తెలుసు. ఇంకా ఆయన మొదటి నుంచి పాపం ఆళ్ళ భజనే చేస్తుండు కదా! సో, వాళ్ళ ఆడియన్స్ వచ్చారేమో. అందువల్ల మేబీ అట్లా చేస్తున్నాడేమో. అలా అనుకోవచ్చు కదా! మొదటి నుంచి వాళ్ళకి కొంచెం పాజిటివ్‌గా సపోర్టివ్‌గా ఉన్నాడు కదా! అందువల్ల వాళ్ళ ఆడియన్స్ వచ్చుండొచ్చు. అందుకు చేస్తుండేమో, అట్లా అనుకోవచ్చు కదా! ఏంది? ఇనపట్ల, గట్టిగా చెప్పు. ఇనపట్ల. ఏంది? డబ్బులు తీసుకున్నాడు. లేదు. ఆదిరెడ్డి అట్లాంటోడు కాదు. ఈ విషయం మాత్రం నేను 100% కన్ఫర్మ్ చేస్తా. ఆదిరెడ్డి అట్లాంటోడు కాదు. క్లియర్‌గా చెప్తా. ఆయనకి మేబీ కొన్నుంటాయి. లైక్ యాహ్! తననుకున్నోడు గెలవాలి, అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి తప్ప, డబ్బులైతే మాత్రం ఆయనకి రాని డబ్బులా? ఆ! సిగ్గు, శరం లేకుండా తెలుగోళ్ళ గురించి అంత మాట్లాడుతున్నా కూడా తెలుగోళ్ళు చూడబట్టే ఆయన బోలెడు సంపాదించుకుంటుండు ఆయన యూట్యూబ్ నుంచి. అది ఆయనకి అట్లా అట్లేం లేదు. మరెందుకంత భజన అంటున్నావు? మరింక చెప్తున్నాడు కదా! ఇంక ఆయన ఇష్టం అది. ఆయనకి అట్లా అనిపిస్తోంది. ఇంక ఆయన అట్లా చేస్తున్నాడు. దానికెందుకే అంత ఫీల్ అవుతావు నువ్వు? నాకర్థం కాక అడుగుతున్నా. ఏంది? ఆ! ఇప్పుడు ఆహా! ఓకే. యష్మి వాళ్ళ నాన్నొచ్చి వచ్చిరాని తెలుగు మాటలు ఒక 4 మాట్లాడేసరికి అలా అన్నాడు. కానీ మరి నిఖిల్ వాళ్ళ అమ్మొచ్చి కన్నడలో మాట్లాడింది. ఈ పృథ్వీ వాళ్ళ అమ్మ కూడా కన్నడలో మాట్లాడింది. అందుకు వాళ్ళిద్దరూ కూడా ఆయనకి చెప్తో కొట్టినట్టు చేశారంటున్నావా? వాళ్ళు కన్నడలోనే మాట్లాడారా? ఇందాక ప్రోమో కూడా చూసానయ్యా, పృథ్వీ వాళ్ళ అమ్మది. ఆవిడ కూడా కన్నడలో మాట్లాడుతుంది. నిఖిల్ ఆళ్ళ అమ్మ కూడా కన్నడలో మాట్లాడింది. జీతో జాగ్రత్తగుండు, నామినేషన్‌లెయకు. అంటే ఆ తప్పు చేస్తే నేస్తాను. నీ విషయంలో జరిగితే వేరే వాళ్ళ విషయంలో ఎయకు. అవే చెప్పింది కదా ఆవిడ. జాగ్రత్తగుండమని చెప్పింది. ఆ! నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చిందిగా ఆవిడ. చూసా. ఆ! నిజమే. కదా! ఇప్పుడు ఆ ప్రకారంగా ఇప్పుడు మరి మనం చెప్పిందే రైట్ అయిందిగా. ఓహ్! అదే అంటున్నావు నువ్వు కూడా. ఓకే. ఆహా! నిజమే. మరి ఆ ప్రకారంగా మనం చెప్పిందే రైట్ కదా! అక్కడ కన్నడ వాళ్ళేగా ఉన్నది. ఏమంటున్నావు? తెలుగు షోలో కన్నడ వాళ్ళొచ్చి మాట్లాడుతుంటే కింద తెలుగు సబ్‌టైటిల్స్‌లో చూసుకోవాల్సిన దరిద్రం ఏంటా మనకి? ఏం చేస్తాం చెప్పు? బేకార్ సెలక్షను. బేకార్ రివ్యూసు బయట. ఏం చెప్తాం ఇంకా? ఇంక అలాగే ఉంటది మరింక. వాళ్ళొస్తారు, చూస్తారు, మాట్లాడతారు. మనమేమో వాళ్ళేం చెప్తుండ్రో కాకుండా కింద సబ్‌టైటిల్ చూసి ఆ! ఏదో జపనీస్ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూస్తున్నట్టు చూసుకోవాలనమాట ఇంక. అది పరిస్థితి. ఏం చేస్తాం మరింక? ఏంది? గౌతమ్‌కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారా? ఇస్తారు మరి ఆబ్వియస్‌లీ. తెలుగోడంటే ఆ మాత్రం ఉంటదా మరి? ఎందుకుండదు? అది సరే, ఇంతకీ నాకే ఎందుకు చెప్తున్నావు? ఏటి? ఆదిరెడ్డి ఇండైరెక్ట్‌గా నన్నన్నట్టు అనిపిచ్చిందా?
ఎందుకంటే నేనే ఈ తెలుగు వర్సెస్ కన్నడ అనేది స్టార్ట్ చేశాను కాబట్ట. చచ్చే అలా అయ్యి ఉండదులే. ఆదిరెడ్డి నన్నెందుకు అంటాడు? ఆయన అనేటోడైతే ఆయన ముందే అంటాడు ఆయన. ఆయన నన్ను అనుండడు. కాకపోతే తెలుగు వాళ్ళందరినీ కూడా తిట్టాడుగా ఇంకా ఇండైరెక్ట్‌గా. ఇక మరికేం చేస్తాం ఇంకా మనోళ్ళకి రోషాలా, పౌరుషాలా. చూస్తా ఉంటారు ఆ వీడియోలు. ఆ తెలుగు వాళ్ళ కోసం అంత మాట్లాడినా కూడా. తెలుగు వర్సెస్ కన్నడ అనేది స్టార్ట్ చేసింది ఎందుకు? తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు ఆర్టిస్టులకు సపోర్ట్ చేయాలని కదా! ఆ! ఏంది? ఆ! భాష కోసం కాకపోతే ఒక్కొక్క లాంగ్వేజ్‌కి ఒక్కొక్క షో ఎందుకా? ఇది కన్నడ వాళ్ళకి కన్నడ బిగ్ బాస్, తెలుగు వాళ్ళకి తెలుగు బిగ్ బాస్, మలయాళం వాళ్ళకి మలయాళం బిగ్ బాస్, హిందీ వాళ్ళకి హిందీ బిగ్ బాస్, తెలుగు వాళ్ళకి తెలుగు బిగ్ బాస్ అట్లా ఎందుకు పెట్టారంట? అదే కదా! ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే ఇంకేమి ఆదిరెడ్డికి? అది లేకే కదా ఇక్కడి దాకా ఇన్ని పంచాయతీలన్నీ కూడా. ఆ! ఏమనంటే మనందరం ఇండియన్స్ అంటండా. ఒకడు చెప్తాడులే ఆయన. ఏం చేత్తాం ఇంకా. అవునబ్బా! ఇండియన్సే. ఇండియా మొత్తానికి ఒకటే బిగ్ బాస్ షో పెట్టమనైతే. గుజరాత్ నుంచి ఒకడిని, తెలంగాణ నుంచి ఒకడిని, ఆంధ్ర నుంచి ఒకడిని, కర్ణాటక నుంచి ఒకడిని, తమిళనాడు నుంచి ఒకడిని, కేరళ నుంచి ఒకడిని, మధ్యప్రదేశ్ నుంచి ఒకడిని, రాజస్థాన్ నుంచి ఒకడిని, ఢిల్లీ నుంచి ఒకడిని, ఉత్తరప్రదేశ్ నుంచి ఒకడిని, ఉత్తరాఖండ్ నుంచి ఒకడిని, ఛత్తీస్‌గఢ్ నుంచి ఒకడిని, చండీగఢ్ నుంచి ఒకడిని, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకడిని, బీహార్ నుంచి ఒకడిని, అస్సాం నుంచి ఒకడిని, మిజోరాం నుంచి ఒకడిని, మణిపూర్ నుంచి ఒకడిని, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒకడిని, సిక్కిం నుంచి ఒకడిని, ఇట్లాగా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కడిని పెట్టి ఇండియా మొత్తానికి ఒక బిగ్ బాస్ పెట్టండి అప్పుడు. అప్పుడు సరిపోద్ది. అప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అప్పుడు వర్తిస్తది. అప్పుడు ఇంకా ఇది మనమంతా ఇండియన్స్ అనుకోవడానికి ఉంటది. ఇది తెలుగోళ్ళకి తెలుగు బిగ్ బాస్ షో పెట్టారు. తెలుగు వాళ్ళ కోసం పెట్టారు. అంతే సింపుల్. ఏంది ఏమంటున్నావు? సినిమాలు, సీరియల్ కోసం మాట్లాడుతుందా? అంటే సినిమాలు అవి డబ్బింగ్‌లు అవి చూస్తున్నాం అట్లా అని. మాట్లాడాడా? నిజం చెప్పు మాట్లాడాడా? నీకు కూడా కన్‌ఫ్యూజన్‌గానే ఉందా? సరే ఆయన మాట్లాడకపోయినా ఇంకొంతమందైనా అంటుండ్రుగా. సరే ఒకటి చెప్తా చూడు. కన్నడ సినిమాలు మనం చూస్తాం అబ్బా! ఒకటి ఖచ్చితంగా చూస్తాం. మనం 'కేజీఎఫ్' చూసాం, 'కేజీఎఫ్ 2' చూసాం, 'కాంతార' చూసాం, అన్నీ చూసాం. బట్ అది తెలుగులో డబ్ అయితే చూసాం. మనమేం కన్నడలో చూడలే కదా! సో, అది కదా పాయింట్. మరి ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు మనకి తెలుగనేది కావాలి. అట్లా చూస్తాం. అండ్ ఇంకొకటి సినిమాల్ని, రియాలిటీ షోని ఎట్లా కంపేర్ చేస్తారసలు నాకు అర్థం కావట్లే. అసలు ఏందో సినిమాలనేది ఒక డిఫరెంట్ సెక్టార్ అది. రియాలిటీ షోస్ అనేవి ఒక డిఫరెంట్ సెక్టార్ అది. కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్. సో, వాటిని ఎట్లా కంపేర్ చేస్తారసలు? ఇంకొకటేందంటే, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు షోస్ పరంగా వాళ్ళే డిఫరెన్స్ చూపిచ్చారు. పెట్టినోళ్ళే డిఫరెన్స్ చూపిచ్చారు. 'ఎండమాల్ షైన్' ఓడే డిఫరెన్స్ చూపిచ్చాడు. 'బంజాయ్' ఓడే డిఫరెన్స్ చూపిస్తుండు. మనం ఎందుకు చూపించకూడదు? ఇప్పుడు ప్రాంతాలను బట్టి వాడు షోని పెట్టినప్పుడు ప్రాంతీయాభిమానం మనకెందుకు ఉండకూడదు అంటున్నా. ఇప్పుడు 'కేజీఎఫ్ 2' ఉందబ్బా! ఆ 'కేజీఎఫ్ 2'ని మన దగ్గర మళ్ళీ తీయలేదు కదా! 'కేజీఎఫ్ 2'నే తెలుగులో రిలీజ్ చేశారు. సో, మనం చూసాం. అదే 'కేజీఎఫ్ 2'ని మళ్ళీ తీస్తే మన దాంట్లో కూడా తీస్తే ఒకటే రోజు అక్కడ అది, ఇక్కడ ఇది తీసి అక్కడ 'కేజీఎఫ్ 2' అని ఇక్కడ 'కోలార్ గోల్డ్ ఫీల్డ్స్' కదా! 'కోలారు బంగారపు గనులు' అని చెప్పి తెలుగులో పెట్టి ఇక్కడ తీసినట్టయితే తెలుగులో ఇదే చూసేటోళ్ళం మనం. అట్లా కాకుండా దాన్ని డబ్ చేశారు. 'బాహుబలి 2' కూడా అంతే. 'ట్రిపుల్ ఆర్' కూడా అంతే. 'ట్రిపుల్ ఆర్'ని ఇక్కడ తీశారు. ఇంకెక్కడా తీయలేదు. సో, వాళ్ళకి డబ్ చేసి రిలీజ్ చేస్తే వాళ్ళు చూసుకున్నారు. 'బాహుబలి 2' అట్లే చూసుకున్నారు. మనం 'కేజీఎఫ్ 2' అట్లే చూసుకున్నాం. 'కాంతార' అట్లే చూసుకున్నాం. అంతే. సో, అది కదా మ్యాటరు. సో, మనకి తెలుగు బిగ్ బాస్ ఉంది. అది తెలుగు వాళ్ళ కోసం. వీళ్ళు కన్నడ వాళ్ళు ఎందుకొచ్చారు? ఏటి? ఈ గ్రూప్ గేమ్ అనే పాయింట్ మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేయడానికా ఆదిరెడ్డి? అలా అనిపిస్తుందా నీకు? ఆలోచిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుందబ్బా! వాళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా! ఆ విషయాన్ని బయటకి రానివ్వకుండా కవర్ అప్ చేయడానికి నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనే పాయింట్‌నే హైలైట్ చేయడానికి అట్లా చేస్తున్నాడు అనిపిస్తోందా నీకు? అవునా? నాకు అదే అనిపిస్తోంది. అర్రెర్రే! ఇద్దరికి భలే అనిపిస్తుందబ్బా ఈ విషయంలో మాత్రం. నిజమే. ఏటి? ఆదిరెడ్డి కూడా కన్నడ పర్సన్ అనిపిస్తుంది. అచ్చే కాదే. కావాలి కదా ఆయనదే. ఆయన ఏడ కన్నడ పర్సను. కన్నడలో మాట్లాడతాడనా? అది ఏదో ఆయనకు వస్తదేమో. ఆయన కన్నడ ఏదో కొంచెం నేర్చుకున్నాడేమో మరి. అందువల్ల మాట్లాడతాడేమో. ఉడాలని చెప్పి కన్నడ పదం కూడా పెట్టుకున్నాడా? ఆహా! ఓకే.
ఏమో మరి ఇంకా. బట్ తెలుగు పర్సనే అబ్బా, తెలుస్తోంది. చే ఇంకోటి ఖచ్చితంగా తెలుగు పర్సనే. పేరుని బట్టి కూడా చెప్పేయొచ్చు. కావలి ఇవన్నీ కూడా క్లియర్ తెలుగు పర్సనే. కన్నడ పర్సన్ కాదు చిచ్చి. కానీ కన్నడ యూట్యూబర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. అలా అంటే మరి ఇంక మనం ఏం చేస్తాం ఇంకా? చెప్తున్నాను కదా! ఆయనకి ఎవరో కాంటాక్ట్ అయ్యి ఉంటారు. మా వాళ్ళకి సపోర్ట్ చేయండి అనుంటాడు. అనుంటారు అవతల. ఈయన చేస్తా ఉంటాడు. ఆదిరెడ్డితో ఉన్న ఓ ప్రాబ్లమ్ ఏందో తెలుసా? ఆదిరెడ్డి బేసిక్‌గా చాలా మంచోడాయన. ఆయన మంచితనం ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ తాలూకు రిలేటివ్స్ ఎళ్ళడానికి ముందు ఒక వారం రోజుల ముందు ఫోన్ చేసి, "ఆదిరెడ్డి గారు నమస్కారం అండి. నేను మీ రివ్యూస్ తరచుగా చూస్తుంటాను. అసలు చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మీ ఫ్యామిలీ వ్లాగ్స్ అవి కూడా చూస్తా ఉంటా." సంథింగ్ అట్లా ఆయన గురించి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి, ఆ తర్వాత ఇట్లా మా ఫ్రెండ్ మా మా కూతురో, మా చెల్లో, మా అక్కో, మా ఫ్రెండో ఎవరో ఎళ్తున్నారని చెప్తే, ఆయనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తది మైండ్‌లోకి. అరే! వీళ్ళు మన గురించి అంత పాజిటివ్‌గా ఉన్నారు కదా! మనం ఎందుకు నెగెటివ్ అయిపోవడం వాళ్ళ దృష్టిలో. అదొకటి ఉంటది ఆయనకి. అంటే ఆదిరెడ్డి గారి మనస్తత్వం అలాంటిది. అది నేను తప్పని నేను అనను. అది అతి మంచితనం అది. అది 'బిగ్ బాస్'కి చేటు. అది ఇక్కడ తప్పది. సో, రివ్యూస్‌లో తప్పది. ఆయన మనస్తత్వం పరంగా నేనేమి అనట్లేదు గానీ, అది మరింకా. ఏటి? సో, అలాగా నిఖిల్ వాళ్ళ అమ్మ కన్నడలో మాట్లాడి, పృథ్వీ వాళ్ళ అమ్మ కన్నడలో మాట్లాడి, అట్లాగా చెప్తో కొట్టినట్టు చేశారంటున్నావా? అట్లాంటివి ఎందుకులే ఇంకా. ఇయన్నీ అనవసరం మనకి. ఒకటైతే చెప్తా, నీకాయన డైవర్ట్ చేస్తున్నాడు అనిపించినా డైవర్ట్ అవ్వకు. ఆయన ఏమన్నా పట్టించుకోకు. గౌతమ్‌కి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు కదా నువ్వు. సపోర్ట్ చెయ్యి. గెలిపించు. పట్టించుకోకు. పట్టించుకోకు. ఏవో పోల్లు పెడుతున్నాడా నిఖిల్, గౌతమ్ అని. అందుకే కదా నేను తెలివిగా మన దాంట్లో షేర్ చేస్తున్నా. మన దాంట్లో గౌతమ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారుగా. అటు ఎళ్తాయి ఓట్లని. హ్మ్. ఏం కాదు. పర్లా. మీరు పట్టించుకోవద్దు అంతే. హ్మ్. ఆ పోల్స్‌లో కూడా నిఖిల్‌కి ఇంక తక్కువే ఉంది. అందరు ఫ్యాన్స్ ఓట్లేస్తున్నా అంటున్నావా? ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లేస్తున్నా. నిఖిల్‌కి తక్కువ ఉంది అంటున్నావా గౌతమ్ కంటే? అవునా? అలాగైతే గ్రేటేగా. పర్లా. బానే వచ్చింది అలాగైతే. నైస్. మరి నన్నెందుకు తిడుతున్నారు మధ్యలో? ఏంటి రివ్యూస్ చేయనని చెప్పి మళ్ళీ ఇప్పుడు వీడియోలు చేస్తున్నా. ఇది రివ్యూ కాదుగా. ఇది ఊరికే ఒక టాపిక్ వచ్చింది. ఒక డిస్కషన్, ఒక అనాలిసిస్ నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం అంతే. ఛే! రివ్యూ కాదు ఇది. రివ్యూలు అయితే చేయను. ఓన్లీ ఎలిమినేషన్ అప్డేట్స్, అప్పుడప్పుడు లైవ్‌లు, అప్పుడప్పుడు ఇట్లాంటి టాపిక్‌లు ఏమైనా వస్తే ఇట్లాంటివి. అంతే. ఓకేనా? సరే మరి నీకొక క్లారిటీ ఇచ్చాగా. ట్రాపులకు పడక. ట్రాప్ అని ఫీల్ అవుతున్నావు నువ్వు ఆల్రెడీ. వద్దు. నువ్వు ట్రాప్ అని ఫీల్ అవుతున్నావు అంటే అది తెలుస్తోంది నీకు అది ట్రాపే అని. అంటే అది నువ్వు అనుకుంటున్న దానికంటే పెద్ద ట్రాప్ అది. అట్లాంటి వాటిలో పడమాక. అర్థమైందా? నువ్వు ఆలోచించి గౌతమ్ అనుకున్నావు కదా! గౌతమ్‌కే స్టిక్ అయ్యుండు. తెలుగోడు అనుకున్నావు కదా! తెలుగోడికే స్టిక్ అయ్యుండు. ఓకేనా? ఆ! తెలుగు షోలో తెలుగోళ్ళు ఉండాలి. ఇది 'బిగ్ బాస్' టీమ్‌కి నెక్స్ట్ నుంచి ఒక గుణపాఠం అవ్వాలి. తెలుగోళ్ళని తీసుకోవాలి. అవసరమైతే తెలుగు యూట్యూబర్‌లైనా తీసుకురండి. తెలుగు ఇన్‌స్టాగ్రామర్‌లైనా తీసుకురండి. తెలుగులో ఆహ్, ఎవరైనా క్రిటిక్స్ లాంటోళ్ళు ఉంటారు చూడు. వాళ్ళనో లేదంటే ఏదో కేటగిరీ న్యూస్ రీడర్స్‌నో లేదంటే ఇంకేమున్నాయి వ్లాగర్స్‌నో ఎవరో ఒకరిని మొత్తానికి తెలుగు సెలబ్రిటీస్‌నో సీరియల్ యాక్టర్స్ కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, తెలుగు వాళ్ళని పట్టరండి. మాకు వీళ్ళంతా వద్దు మాకు. ఓకేనా? ఇగో 'బిగ్ బాస్' టీము చూడండి. ఇగో మీ పక్కనే ఉన్నాడు ప్రేక్షకుడు. మీరక్కడ కూర్చున్నారు. మీ పక్కనే కూర్చున్నాడు చూడండి. ఒకసారి తల ఇటు తిప్పండి ఇలాగా. కనబడుతుండా? ఆయన చూడండి మిమ్మల్ని తిడుతుండు. ఎందుకు ఈ బొక్కలో సెలక్షన్ మాకు? ఇట్లాగ తెలుగు 'బిగ్ బాస్' షోలోకి ఇంతమంది కన్నడ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని తిడుతుండు ఆయన. కొంచెం మారండి నెక్స్ట్ సీజన్ నుంచైనా. ఓకేనా? హ్మ్. మరది మనం మన తెలుగోళ్ళకి మనమే మద్దతుగా ఉండాలి. ఎందుకంటే కన్నడ వాళ్ళకేందంటే ఇక్కడ సీరియల్ ఫ్యాన్స్ ఓట్లేసేత్తన్నారు. సోషల్ మీడియా ఫ్యాన్స్ ఓట్లేసేత్తన్నారు. అటు కర్ణాటక నుంచి ఓట్లేసేత్తన్నారు. మనకు అలా కాదు కదా! ఒకటే కదా ఓట్ బ్యాంకు. అందుకని మనమే గట్టిగా నిలబడాలనమాట. ఈ వారం ఎవరికైనా మధ్యలో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి ఫ్యాన్స్ ఆళ్ళకే ఏసుకోండి మాక్సిమం. బట్ ఫినాలేలో మాత్రం ఎవ్వరున్నా గౌతమ్‌కే ఎయ్యండి. ఓకేనా? అది. మనోడు గెలవాలి తెలుగోడు. తేజ టాప్ 5కి ఉండాలి. అది లెక్క. అది. డన్ మరి. క్లారిటీ ఇచ్చాగా. ఓకే. నీకే ప్రేక్షకుడా నీకే. ఓకే. క్లారిటీ కదా! ఓయ్ బీబీ టీము మీకే. ఓకే. డన్ మరి. సరే మరి ఎళ్తా మరి. ఇంక చాలు ఇంక. ఇప్పటికే చాలా సేపు అయిపోయింది.
మనం మానేసిన తర్వాత ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడకూడదు. సరే మరి ఉంటా. జాగ్రత్త, టైంకి తిను. ఆ? ఇది బిగ్ బాస్ చూసుకుంటా, లైవ్లు చూసుకుంటా వాటిల్లో ఉండిపోయి అట్లా కాదు. ఉం? ఎటే వెళ్ళే ముందు గౌతమ్కి అందరూ వణికిపోతున్నారనే విషయం హైలైట్ చేయలేదా? చేశానే మధ్యలో, చేయలేదా? ఏమో మరి, ఏమో ఫ్లోలో మర్చిపోయి ఉంటాలే. అని ఇంత డిస్కషన్ కదా నీకు నాకు, అదంతా ఏడ గుర్తుంటుంది. సరే కానీ ఇగో గౌతమ్కి అయితే మాత్రం వణికిపోతున్నారు. ఇగో అడుగుతున్నాడు ప్రేక్షకుడు, అందుకు చెప్తున్నా. ఇగో గౌతమ్కి అయితే మాత్రం లిటరల్లీ ఇప్పుడు వణుకుతున్నారు హౌస్లో అందరూ కూడా. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా బేసిక్గా హింట్ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఏబీసీలు వస్తాయి, ఎందుకంటే హింట్లు వచ్చాయి కాబట్టి అని చెప్పి, వాటికి సెట్ అవ్వద్దు అని చెప్పాడు ఆయన. అది హైలైట్. సో మొత్తం అందరూ కూడా ఇంకా బేసిక్గా నిఖిల్ వాళ్ళ అమ్మగారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్గా. ఆదిరెడ్డిని బయట పెట్టినందుకు కాదే, నువ్వు అక్కడవి ఆగు. ఇప్పుడు ఎంతసేపు ఆదిరెడ్డిని బయట పెట్టినందుకు కాదు, ఆదిరెడ్డిని అట్లా ఆదిరెడ్డి అన్న మాటకి ఆదిరెడ్డికే ఇచ్చినట్టు ఆదిరెడ్డికే చేసినందుకు కాదు. ఆవిడొచ్చి నిఖిల్ దగ్గర గౌతమ్కి ఎలివేషన్ చేయడం వల్ల గౌతమ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. అది ఆవిడే లేపిండి దగ్గరుండి అట్లా. ఇంకా లైవ్లో ఆవిడ చేసినవి చాలా వరకు ట్రిమ్ కొట్టేశారు. తేజతో బిహేవియర్ మార్చుకోమని, ఆ తర్వాత విష్ణుప్రియ నీ నవ్వు నాకు నచ్చదని, ఇట్లాంటివన్నీ చెప్పి చాలా యారగంటగా చెప్పిన ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేశారు. అవన్నీ కనుక వచ్చి ఉండుంటేనా నిఖిల్ బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి సెల్లార్కు పడ్డాడు. అవి కూడా టెలికాస్ట్ అయ్యి ఉంటే సెల్లార్కు కూడా కాదు, డైరెక్ట్ పాతాళలోకమే. ఇంకా ఆడకు పోయి ఆయన పేరు ఏంది, పాతాళలోకం రాజు పేరు, అబ్బా బలిచక్రవర్తితో కూర్చొని డిస్కషన్లు పెట్టేటోడు ఆడ. బలిచక్రవర్తి ఎవరో తెలియదా? వెళ్ళిపోయి చదువుకు అయితే పోయి అది అన్నీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. సరే మరి ఉంటా, ఎంతసేపు అని మాట్లాడతాను నేను, చాలే. గౌతమ్ కోసం చెప్పాను కదా, హ్యాపీ కదా. ఓకే, వెళ్ళి ఓటెయ్యి ఫస్ట్. ఓటెయ్యండి అమ్మా ఫస్ట్. ఓటు అది మిగతా వాటి గురించి మీకు ఎందుకు, మిగతా వాటి గురించి అందరూ చూసుకుంటారులే, నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? గౌతమ్కి ఓటేయడం మీద నువ్వు ఫోకస్ చేయి. అది సరే మరి, ఉంటా మరి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేస్తావు లేదు నీ ఇష్టంలే. ఇంక మరి ఇక ఎందుకు, ఎలాగే బిగ్ బాస్ మీద ఎక్కువ చేయను కదా, కొన్నే కదా చేసేది. అయితే ఆ కొన్ని చూడటానికైనా చేస్తానంటే చెయ్యి. అది ఎలిమినేషన్ అప్డేట్లు ఇట్లాంటివి ఏమైనా అనాలిసిస్లు ఉంటే చేస్తా కదా, అవి చూడటానికైనా నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి. ఓకేనా? చెయ్యి మరి, బాయ్ బాయ్, ఉంటా, సీ యూ, టాటా.